ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. కేసులో నిందితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. పోలీసు అధికారులే టార్గెట్ గా జరుగుతున్న సోదాలు చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఈ క్రమంలో మరో 2 పోలీసు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో డిసెంబర్ 4న ధ్వంసం చేసిన వస్తువులను నాగోల్ మూసీ కాలువలో కొన్ని, వికారాబాద్ ఫారెస్ట్ లో మరికొన్ని పడేసినట్లుగా విచారణలో తేలింది. మాదాపూర్లోని ఓ ఛానల్ ఎంటీ ఆఫీస్ కేంద్రంగా ట్యాపింగ్ సెట్ ఏర్పాటు చేశాడు నిందితుడు ప్రణీత్ రావు. ఇందులో ఎస్ఐబి సిబ్బందితో పాటు పలువురు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకుని ట్యాపింగ్ కి పాల్పడ్డాడు. మాదాపూర్ ఆఫీసులోని డీవీఆర్ సేకరించిన పోలీసులు ఆఫీస్ కేంద్రంగా జరిగిన వ్యవహారంపై ఆరా తీశారు. మరోవైపు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ ఇద్దరు అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అటు ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ జరిపారు. ప్రణీత్ రావు కేసులో వీరిద్దరి పాత్రను నిర్ధారించుకుని ఆ తర్వాత ఇద్దరిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భుజంగరావు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అడిషనల్ ఎస్పీగా పనిచేయగా ఎస్ఐబి డీఎస్పీగా తిరుపతన్న పనిచేస్తున్నారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావు కలిసి ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇవాళ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉండగా భుజంగరావు, తిరుపతన్నలను కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. మావోయిస్టులకు సంబంధించిన ప్రొఫైళ్లు తయారు చేసి నిఘా ఉంచాల్సిన ప్రణీత్ రావు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై దృష్టి సారించారు. ఇదంతా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ కన్సర్నల్లోనే జరిగిందని విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్ రావు వాంగ్మూలం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు ఎవరితో మాట్లాడుకున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అదనపు సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను ఉపయోగించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ కేసులో మరికొంతమంది పోలీసు అధికారులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.